మద్దతును మరింత పెంచాలి పెంచాలి హాస్పిటల్ సమస్యలు పరిశీలించాలని, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఫీజులు దోపిడీ అరికట్టాలని పీఓఐలు పీఓడబ్ల్యూ రాష్ట్ర వ్యాప్త ఆందోళన భాగంగా ఈ వారం రోజుల క్రితము ఈఎన్టీ హాస్పిటల్ వచ్చి సర్వే చేయడం జరిగింది. అందులో ఈ రోజు ఆందోళన చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈఎన్టీ హాస్పిటల్ అంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఫేమస్ అయినటువంటి హాస్పిటల్, ప్రఖ్యాతి చెందినటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్లోకి చూయించుకోవాలంటే డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే తిరుపతికి వెళ్ళి లైన్లో నిలబట్టేట్టు ఇక్కడ లైన్లో ఉంది, మీరు చూడొచ్చు. ఎందుకనంటే తెల్లారుజామున 5 గంటలకి వచ్చి చలిలో ఇక్కడ పడుకునే పరిస్థితి ఉంది. 5 గంటలకు వస్తే గానీ డాక్టర్ అపాయింట్మెంట్ రాని పరిస్థితి. ఒక ఓపీ కోసం 2 గంటలు, డాక్టర్ కోసం 2 గంటలు, మళ్ళీ మందులు తీసుకోవాలంటే 2 గంటలు. అంటే ఒక రోజల్లా ఒక హాస్పిటల్కి వచ్చి ఇక్కడ పడిగాపులు కాసే పరిస్థితి ఉంది. చాలా మంది ఓపిక లేక లైన్లో పడుకునే పరిస్థితి. కాబట్టి దీని మీద ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆలోచించే పరిస్థితి లేదు. మేము ఈ రోజు ధర్నా ఉందనే పేరు మీద కొన్ని కౌంటర్లు ఓపెన్ చేశారు, మందుల కౌంటర్లు కూడా కొన్ని ఎక్కువ ఓపెన్ చేశారు. ఇట్లనే టాయిలెట్స్ గరిగే పరిస్థితి ఉంది. ఇలా కాదు, రెగ్యులర్ గా ఇక్కడ ఉన్న పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా ఓపీ కౌంటర్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. పీఓడబ్ల్యూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న సమస్యల్ని తెలుసుకోవడానికి సర్వేలు నిర్వహించి ఆ సమస్యల పరిష్కార మార్గం వైపు ఉద్యమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఇంటి హాస్పిటల్ని మేము సంపూర్తిగా సర్వే చేశాము. చేసిన తర్వాత మాకు కొన్ని విషయాలు ఇక్కడ ఉన్న సమస్యలు అనేవి తెలిసాయి. ప్రధానంగా మీరు కూడా చూస్తున్నారు, ఈరోజు 1800 2000 మంది, అదే సోమవారం అయితే 2000 పైచిలుక ఈరోజు ఓపీకి పేషెంట్లు వస్తున్నారు. వీళ్ళు 3-4 గంటలు నిలబడాల్సి వస్తుందని డాక్టర్లే ఒప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఓపీ కౌంటర్లను మరింత పెంచాలి. అయితే ఓపీ కౌంటర్లు పెంచగానే సమస్య పరిష్కారం కాదు, లోపల డాక్టర్స్ చాలినంత మంది ఉండాలి. ఓపీ కౌంటర్ నుంచి లోపల పంపించి మళ్ళీ అక్కడ బెంచీల మీద కూర్చోబెట్టే పరిస్థితి ఉండకుండా డాక్టర్ల సంఖ్యను పెంచాలని, ఇప్పుడు ఖాళీ ఉన్న సీట్లన్నీ డాక్టర్లతో, స్టాఫ్ నర్సులతోని ఆ రిక్రూట్మెంట్స్ చేపట్టి సీట్లు ఫుల్ఫిల్ చేయాలని, గంటకు ఎక్కువ ఓపీ కౌంటర్లో పేషెంట్ నిలబడకుండా, ఎందుకంటే ఈఎన్టీ మనందరికీ తెలుసు వెరీ సెన్సిటివ్ పెయిన్ ఉంటుంది, చెవి ముక్కు గొంతు అనేది. ఆ పెయిన్తో గంటల కొద్ది వాళ్ళు నిలబడకుండా గంటలోనే అది క్యూ క్లియరెన్స్ చేసేటట్టు ఇక్కడ కౌంటర్లు పెంచడం, అక్కడ డాక్టర్ల సంఖ్యను పెంచడం చేయాలని మేము చెప్తున్నాము. అలాగే రెస్ట్ రూమ్లు అనేవి, అంటే వాష్రూమ్లు అనేవి అశుభ్రంగా ఉన్నాయని తెలిసింది. అవి అశుభ్రంగా ఉంటే ఈ ఇన్ఫెక్షన్స్ మరింత ఎక్కువై పేషెంట్లు బాధపడతారు. కాబట్టి శుభ్రత అనేది నాగరికత ప్రధానమైన చిహ్నం. కాబట్టి వాష్రూమ్లు పరిశుభ్రంగా ఉంచే బాధ్యతని హాస్పిటల్ మేనేజ్మెంట్ చూసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం.